కార్డియాక్ అరెస్ట్ అంటే ఉన్న పలంగా హార్ట్ పంపింగ్ అనేది ఆగిపోయి హార్ట్ స్టాండ్ స్టిల్ స్టేట్కి వచ్చినప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై అది ఉండనప్పుడు సడన్లీ మనిషి కళ్ళుదిరిగి పడిపోతారండి. దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాము. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే అంటే ఏంటి, హార్ట్ అటాక్ అంటే ఏంటి, రెండు ఒకటేనా అని కూడా అడుగుతారు మమ్మల్ని. సో హార్ట్ అటాక్ వేరండి. హార్ట్ అటాక్లో ఇప్పుడు గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి, ఆర్టరీస్ ఉంటాయి. 3 ఆర్టరీస్లో ఏ ఒక్క ఆర్టరీ కొవ్వు ఎక్కువై మూసుకుపోయినా కూడా పూర్తిగా మోసుకుపోయినా కూడా దాన్ని హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ కార్డియాక్ అరెస్ట్ అండి. బట్ కార్డియాక్ అరెస్ట్ అన్న హార్ట్ అటాక్ అన్న డిఫరెంట్, రెండు వేరు. సో ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ లో వన్ కామన్ కాజ్ ఇస్ హార్ట్ అటాక్. ఇంకా వేరే ఎందువల్ల రావచ్చు అంటే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి. అంటే పేరెంట్స్ 45-50 ఇయర్స్ ఏజ్ అప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్, ఇప్పుడు చెప్తారు కదా నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ అయింది అని. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ అరెస్ట్, నెంబర్ 2. అండ్ ఇంకా వేరే కామన్ కాజెస్ ఆర్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, ఈ కొకేన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇంకొంతమందికి కార్డియోమయోపతి అంటారండి. హార్ట్ అన్నది ఎన్లార్జ్ అయ్యి డైలేట్ అవుతుంది, డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు. సో హార్ట్ ఎన్లార్జ్ అయినప్పుడు హార్ట్ పంపింగ్ తగ్గిపోతుందండి. సో నార్మల్లీ 60% ఉండాల్సిన హార్ట్ పంపింగ్ కాస్త 25-30% ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఎట్ రిస్క్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అండి. అండ్ ఇంకొందరికి ఈ మధ్య చూస్తున్నాం, జిమ్ చేసేటప్పుడు సడన్లీ కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయారు అని చెప్పి చాలా ఈ మధ్య న్యూస్లలో వింటున్నాము. సో ఇది ఎప్పుడు అవుతుంది అంటే హార్ట్ వాల్ థిక్నెస్ అన్నది ఒకటి కాజ్ ఏంటి అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. నార్మల్ హార్ట్ వాల్ థిక్నెస్ అన్నది 1 సెంటీమీటర్ అంతా ఉండాలండి. ఇప్పుడు హార్ట్ వాల్ థిక్నెస్ అలా కాకుండా 1.4, 1.5, 1.7 సెంటీమీటర్ థిక్నెస్ ఉన్నప్పుడు దాంట్లో ఒక కండిషన్ ఇస్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అండి. ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్లో హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఈజ్ వన్ కామన్ కాజ్ అండి. హార్ట్ వాల్ థిక్నెస్ పెరిగినప్పుడు కూడా సడన్లీ మనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కార్డియాక్ అరెస్ట్ అన్నాము ఎలా సంభవిస్తుంది కార్డియాక్ అరెస్ట్, అది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు హార్ట్ పంపింగ్ సడన్లీ ఆగిపోయే ముందు హార్ట్ రేట్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుందండి. మా భాషలో దాన్ని వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం. కార్డియాక్ అరిథమియాస్ లో చాలా రకాలు ఉంటాయి. ఈ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అన్నది ఈజ్ మోస్ట్ డేంజరస్ కాజ్ ఆఫ్ అరిథమియా విచ్ కామన్లీ లీడ్స్ టు కార్డియాక్ అరెస్ట్. సో ఇలాంటప్పుడు మనము చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు సడన్లీ మనం వెళ్తూ ఉంటాము, వాకింగ్ చేసేటప్పుడు సడన్లీ ఒక పర్సన్ కింద పడిపోయి ఉంటారు. దాన్ని అలాంటప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటి అంటే సిపిఆర్, కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు. సో అది మనం వెంటనే స్టార్ట్ చేయాలి. ఈ మధ్య కామన్ అవేర్నెస్ పెంచడానికి సిపిఆర్ ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా చెప్తున్నారు. ఛాతి భాగంలో 2 చేతులు ఇలా పెట్టి పర్సన్ని చెస్ట్ థంపింగ్ ఇవ్వాలండి, రైట్? సో ఎవ్రీ సెకండ్ ఒకటి, అలా అప్ టు 60 to 90 థమ్స్ వరకు 1 minute ఇవ్వాలి. అండ్ మధ్యలో బ్రీత్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? సో యాజ్ ఎ బై స్టాండర్ మనం చేయాల్సిన విషయం ఇది. అండ్ ఇలా వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ సస్పెక్ట్ చేసినప్పుడు ఈ మధ్య కామన్గా మనము సినిమా థియేటర్స్లో కానీ మెట్రోస్లో కానీ కామన్ ప్లేసెస్లో డిఫిబ్రిలేటర్స్ కూడా కామన్లీ అరేంజ్ చేయడం జరుగుతుందండి. సో అది ఇమ్మీడియట్లీ తీసుకొని షాక్ ఇవ్వాలండి. ఇట్లా వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఉంది అని మనకు అనిపించినప్పుడు, కార్డియాక్ అరెస్ట్కి కామన్ కాజ్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కాబట్టి, సో అలా వచ్చినప్పుడు మన దగ్గర ఏమైనా డిఫిబ్రిలేటర్ ఉంది అనుకున్నప్పుడు చెస్ట్ మీద పెట్టి షాక్ ఇవ్వాలి. అది చాలా ఈజీ అండి, అది పెద్ద దాని మీదనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలా వాడాలి ఏంటి అని. జస్ట్ చెస్ట్ మీద పెట్టి షాక్ ఇవ్వడమే. దట్ విల్ గివ్ అస్ సమ్ టైమ్ ఫర్ పేషెంట్ని హాస్పిటల్ దాకా తీసుకురావడానికి మనకు కొంచెం టైం ఇస్తుంది. సో అట్లా. అండ్ కార్డియాక్ అరెస్ట్ ని నివారించడం ఎలా, ఇది మనము కామన్ గా తెలుసుకోవాల్సిన విషయం. చాలా మంది సడన్లీ ఒక రోజు జిమ్కి వెళ్ళాలి, నేను హెవీ యాక్టివిటీ చేయాలి అనుకున్నప్పుడు మాత్రము కొంచెం స్టార్ట్ స్లో అండి. ఎప్పుడైనా ఇప్పుడు మనం జిమ్లలో కామన్ గా కార్డియాక్ అరెస్ట్ చూస్తున్నాం కదా, ఎప్పుడైనా స్టార్ట్ స్లో. ఒకటేసారి నేను హెవీ యాక్టివిటీ, అన్కస్టమ్డ్ యాక్టివిటీ అంటారు, సో అలా కాకుండా మెల్లమెల్లగా యాక్టివిటీని పెంచుకుంటూ వెళ్ళండి. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మన హార్ట్ రేట్ ఎంతవరకు పోతుంది, ఎంతవరకు అంటే జిమ్ చేసినప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు, ఫాస్ట్ వాకింగ్, రన్నింగ్ చేసినప్పుడు హార్ట్ రేట్ ఎంతవరకు పోతుంది. అండ్ యాజ్ పర్ గైడ్ లైన్స్ హార్ట్ రేట్ షుడ్ బి మ్యాక్సిమం అలౌడ్ హార్ట్ రేట్ మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు 220 మైనస్ ఏజ్ అండి. ఇప్పుడు సపోజ్ 30 ఉందనుకోండి ఏజ్, సో 220 మైనస్ ఏజ్ విచ్ కమ్స్ టు అరౌండ్ 190.
సో మాక్సిమం లిమిట్ షుడ్ నాట్ క్రాస్ 190. ఐడియల్లీ 80-85% ఆఫ్ ద హార్ట్ రేట్ కంటే ఎక్కువ, అంటే 80-85% ఆఫ్ దిస్ 190 కంటే ఎక్కువ వెళ్లకుండా చూసుకోవాలి. అంటే అరౌండ్ 160-170 హార్ట్ రేట్స్ వరకు ఫర్ 30-year పర్సన్. ఆ హార్ట్ రేట్స్ కంటే ఎక్కువ వెళ్లకుండా చూసుకోండి మీ ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు, నంబర్ 1. అండ్ నంబర్ 2 ఏంటి అంటే హెవీ, ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ కి ఏంటి, గుండెపోటు కూడా వన్ ఆఫ్ ద కామన్ కాజ్. ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే బ్లాకేజెస్ ఉన్న విషయం కూడా తెలియదు. 30%-40% బ్లాక్స్ ఉంటాయి అండ్ సడన్లీ మనకి హెవీ యాక్టివిటీ చేసినప్పుడు హార్ట్ రేట్స్ చాలా పెరిగిపోతాయి అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ సడన్ కార్డియాక్ అరెస్ట్. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే హార్ట్ రేట్స్ కొంచెం తక్కువ పెట్టుకోవాలి. అండ్ ముందే ఎవరైతే అగ్రెసివ్ యాక్టివిటీ చేయాలనుకున్న వారు ముందే ఒకటి ట్రెడ్మిల్ పరీక్ష అని ఉంటుంది, టీఎంటీ పరీక్ష ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటే బెటర్ అండి.